మీ కార్లో మీ కార్లో ఏబిఎస్, ఈబిడి, ట్రాక్షన్ కంట్రోల్ దాంతో పాటుగా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయా? ఉంటే సేఫా? లేకపోతే జస్ట్ అవి స్టిక్కర్సేనా? ఈ వీడియో మిస్ అయితే మీ లైఫ్ని మాత్రం ఖచ్చితంగా రిస్క్లో పెట్టినట్టే. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. దానితో పాటుగా నేనైతే కనుక టాపిక్ స్టార్ట్ చేస్తున్నాను. సో మీకైతే కనుక నా వీడియో నచ్చితే నా ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసి, మీరైతే కనుక డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నమస్కారం ఫ్రెండ్స్ అందరికీ. మనం కార్ కొన్నప్పుడు మైలేజ్, లుక్స్ గురించి మాత్రమే ఎస్పెషల్లీ మాట్లాడతాము. కానీ యాక్సిడెంట్ టైంలో మీ లైఫ్ని సేవ్ చేసుకోవడానికి ఈ 4 ఫీచర్స్ మాత్రమే ఉపయోగపడతాయి. అవే ఏబిఎస్, ఈబిడి, ఎయిర్ బ్యాగ్, దాంతో పాటుగా ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మనం టాపిక్ ఎంటర్టైన్ చేస్తాం. ఆ టాపిక్ అయితే కనుక మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మధ్యలో అర్థం కాదు. నేను టాపిక్ కంటెంట్ రాసుకొని ప్లస్ సెట్ చేసి అన్నీ యాడ్ చేసి మీకైతే కనుక వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మావా. దీంతో పాటుగా నేను ప్రాక్టికల్గా కొన్ని ఫేసెస్ని కూడా ఉన్నాయి. అది కూడా నేను లైవ్ ఎగ్జాంపుల్స్తో పాటుగా మీకైతే కనుక ఇంట్రడ్యూస్ చేసి చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కనుక మనం ఏబిఎస్ అంటే దీని సెంటెన్స్లోనే ఉందండి, యాంటీ బ్రేక్ సిస్టమ్ అనమాట. ఈ యాంటీ బ్రేక్ సిస్టమ్ అంటే ఏమిటి? అసలు బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి కదా, డిస్క్లు ఉంటాయి కదా, ఈ సిస్టమ్ అంతా ఏంటి అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. దీని గురించి నేను డీటెయిల్గా చెప్తాను. అసలు యాంటీ బ్రేక్ సిస్టమ్ అంటే నిజంగా సింపుల్గా చెప్పాలంటే, మీరు బ్రేక్ వేసిన టైంలో వీల్స్ అనేవి సిలిండర్ ఎప్పుడైతే మీకు బ్రేక్ ఫ్లూయిడ్ అనేది త్రూ సిలిండర్ దాకా వస్తుందో అప్పుడు సిలిండర్ అనేది పిస్టన్ ఉంటుందన్నమాట. పిస్టన్ ప్రెస్ అయ్యి మీకు బ్రేక్ ప్యాడ్ అనేది డిస్క్ని టచ్ అవుతుంది అనమాట. యాంటీగా టచ్ అవుతుంది అనమాట. యాంటీ బ్రేక్ సిస్టమ్ అంటే పట్టి వదలనం బ్రేక్ని పెడల్ మీద కాలు మీద పెట్టినప్పుడు ఏబిఎస్ అనేది కూడా లాంగ్ ప్రెస్ చేస్తే మీకు అప్పుడప్పుడు ఖర్ అని చెప్పి సౌండ్ వస్తుంది అనమాట. ఎంతమందికి ఆ టర్ అనే సౌండ్ వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇది ఎప్పుడెప్పుడు వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది చెప్పి డీటెయిల్గా చెప్తాను చూడండి మామ. సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఏమైతే చూడండి, వీల్ స్కిడ్ అవ్వదు. దాంతోపాటుగా కార్ కంట్రోల్లో ఉంటుంది ఖచ్చితంగా. స్టీరింగ్ తిరిగిపోతుంది అనమాట. దీని తర్వాత సింపుల్గా ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. నార్మల్ బ్రేక్ ఈజ్ ఈక్వల్ టు సైకిల్ స్కిడ్ అనమాట. ఏబిఎస్ బ్రేక్ ఈజ్ ఈక్వల్ టు సైకిల్ కంట్రోల్ అనమాట. దట్ సో ఇవి మెయిన్గా మీకైతే కనుక రెయిన్ రోడ్స్లో, స్లిప్పేజ్ ఏరియాలో, దాంట్లో అయితే స్లిప్పేజ్ ఏరియాలో అయితే కనుక టైర్ ఖచ్చితంగా జారిపోద్ది. ఆ స్లిప్పేజ్ ఏరియాలో ఏది పనిచేస్తుంది, అది ఈబిడి. దాని గురించి కూడా మనం కంటిన్యూగా డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఈబిడి టాపిక్ చెప్తాను అనమాట. సో ఈబిడి ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. అసలు ఏబిఎస్ అంటే ఏంటో చెప్పాను కదా. ఈ ఈబిడి ఏంటి మళ్ళీ కొత్తగా? ఇప్పుడు కొత్తగా మ్యాక్సిమం లాంచ్ అయ్యే వెహికల్స్లో మ్యాక్సిమం మీకు ఏబిఎస్ ప్లస్ ఈబిడి ఇస్తున్నారండి. ఏబిఎస్ అంటే యాంటీ బ్రేక్ సిస్టమ్, ఈబిడి అంటే ఎలక్ట్రానికల్లీ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ అనమాట. ఈ ఎలక్ట్రానికల్లీ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఏంటి మావా? 4 వీల్స్ ఉంటాయి కదా, 4 వీల్స్కి ఇప్పుడు ఏబిఎస్కి బ్రేక్ కొట్టినప్పుడు ఎలా అయితే స్టెప్ బై స్టెప్ బ్రేక్ పడుతుందో ఈబిడి కూడా అంతే పడుతుందిగా అని చెప్పే కాదండి. ఇక్కడే మీరు అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఈబిడి అసలు బ్రేక్ ఫంక్షన్ ఎలా పనిచేస్తుందంటే, ఇక్కడ ఏంటంటే ఎలక్ట్రానికల్గా బ్రేక్ ఫోర్స్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఫ్రంట్ 2 వీల్స్ ఉన్నాయి, బ్యాక్ 2 వీల్స్ ఉన్నాయి. వెనక ప్యాసింజర్స్ ఎక్కువ వెయిట్ ఉంటే బ్రేక్ ఫోర్స్ అనేది వెనక ఎక్కువ అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది, ముందు చాలా తక్కువ ఉంటుంది. అప్పుడు ఈబిడి ఏం చేస్తుందంటే ఈసీఎంకి సిగ్నల్, అంటే ఈసీఎం అంటే మెయిన్ మనకి మెదడు అయితే ఎలా ఉంటుందో బండికి కూడా ఈసీఎం అనేది బ్రెయిన్ లాంటిది అనమాట. ఈసీఎంకి సిగ్నల్ పంపిస్తుంది అనమాట. బ్రేక్ ఫోర్స్ వెనక వీల్స్లో వెయిట్ ఉంది, వెనక ఆపడానికి ఖచ్చితంగా కొంచెం ఎఫర్ట్ అంటే ఫోర్స్ ఎక్కువ అప్లై చేయడానికి చెప్పి ఈబిడికి సిగ్నల్ ఇచ్చిన తర్వాత ఈబిడి ఏం చేస్తుంది, ఆ బ్రేక్ ఫ్లూయిడ్ అనేది వెనక వీల్స్కి ఎక్కువ ఫోర్స్తో బ్రేక్ ఫోర్స్ అప్లై చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఈబిడి గురించి మీకు చెప్పాలంటే ఇప్పుడు క్లియర్గా చెప్తాను చూడండి. ఈబిడి అంటే బ్రేక్ని కరెక్ట్గా వీల్స్కి డివైడ్ చేయడం అనమాట. నేను చెప్పాను కదా, అది ఎలాగో చెప్తాను చూడండి. ఫ్రంట్లో వెయిట్ ఎక్కువ ఉంటే, బ్యాక్లో లోడ్ తక్కువ ఉంటే, టర్నింగ్లో ఇన్నర్ అవుటర్ వీల్స్ కరెక్ట్గా బ్రేక్ పడడానికి అనమాట. సో ఎలా ఉంటుందంటే తర్వాత కార్ అనేది బ్యాలెన్స్గా ఉంటుందండి. దీంతో పాటుగా సడన్ స్టాప్స్లో కార్ అయితే కనుక కొంచెం ఆ టర్నింగ్ ఏదైతే ఉందో తిరిగిపోకుండా కరెక్ట్గా స్టెబిలిటీ ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఏబిఎస్ ప్లస్ ఈబిడి రెండు కలిపితే సూపర్గా సేఫ్టీ అయితే కనుక బాగుంటుందని చెప్పి మనం అయితే అనుకోవచ్చు అనమాట. ఈ రెండు అయితే అయిపోయినాయి. ఏబిఎస్ ఈబిడి గురించి చెప్పాను కదా. ఇప్పుడు ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఏంటి? ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఎక్కువ మీకైతే కనుక బాగా బురద నేల, ఇసుక ప్రాంతం, బాగా టర్నింగ్ కర్వ్స్లో వీల్ అనేది స్టెబిలిటీ ఉండదన్నమాట. ఆ స్టెబిలిటీ అనేది ఏంటి కూడా అని ఈ టాపిక్లో డిస్కస్ చేస్తాను.
ట్రాక్షన్ అంటే సింపుల్గా చెప్పాలంటే మీరు ఎప్పుడైతే టర్నింగ్లు కానివ్వండి, ఇసుక ప్రాంతాల్లో, ఆ మట్స్ ప్రాంతంలో ఎప్పుడైతే ట్రాక్షన్ అంటే స్లిప్ అంటే జారిపోవడం ఇలాంటివి అయితే ఉన్నాయో ఆ ట్రాక్షన్ని కంట్రోల్ అవ్వాలంటే స్పీడ్గా తిప్పుతామండి, జారిపోతూ ఉంటుంది. ఆ జారుడు ఆగాలంటే ముందు ఇంజన్ ఆగాలి, ఇంజన్ ఆగాలంటే పవర్ తగ్గాలి, పవర్ తగ్గాలంటే ఈసీఎం నుంచి సిగ్నల్ రావాలి. అది ఎలా వస్తుంది ఏంటని చెప్పి ఈ టాపిక్లో నేను డీటెయిల్గా చెప్తాను. సో ట్రాక్షన్ అంటే మీకు ట్రాక్షన్ కంట్రోల్ అంటే వీల్ స్లిప్ అయ్యాక పవర్ కట్ చేయడం. నేను చెప్పాను కదా, పవర్ ఈజ్ నథింగ్. పవర్ని ఎప్పుడైతే ఆపితే మీ ట్రాక్షన్ అనేది కంట్రోల్ అయిపోతుంది. ఇది వెహికల్లో ఆప్షన్ అనమాట. మీరు ట్రాక్షన్ కంట్రోల్ కావాలనుకుంటే ఆన్లో పెట్టుకోవచ్చు, లేదంటే వద్దనుకుంటే ఆఫ్ చేసేయచ్చు అనమాట. స్లిప్పరీ రోడ్స్ ఉంటాయి అనమాట, ఆ ప్రాంతంలో ఇది యూజ్ అవుతుంది. మడ్ దాని తర్వాత శాండ్ రోడ్స్, స్పీడ్ బ్రేకర్స్ మీద ఫాస్ట్గా ఆ పికప్ చేసినప్పుడు కానివ్వండి, వీల్ స్లిప్ స్టార్ట్ అయితే కనుక ఎలా ఉంటుందో చెప్తాను చూడండి. ఇంజన్ పవర్ తగ్గించాలి, పాయింట్ నెంబర్ 1. అంటే ఎప్పుడైతే మీకు ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ అప్లై అవుతుందో ఆ మూమెంట్లో ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్తాను చూడండి. ఇంజన్ నుంచి పవర్ తగ్గిస్తుంది, బ్రేక్ని అప్లై చేస్తుంది అనమాట. అప్పుడు కార్ స్ట్రైట్గా మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుందంట. అంటే స్టెబిలిటీ స్టీరింగ్ ఇక జారిపోతుంది, అదే పవర్తో వెళ్ళిపోతే ఖచ్చితంగా జారిపోద్ది. సో ఎప్పుడైతే పవర్ని తగ్గించామో ఆ తగ్గించిన తరుణంలోనే బ్రేక్ని కూడా అప్లై చేస్తుంది అనమాట ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా ఈసీఎం నుంచి సిగ్నల్ తీసుకొని. దట్ ఈజ్ నథింగ్ బట్ ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. క్లియర్గా అర్థమైందా? అర్థం అవ్వకపోతే మళ్ళీ కామెంట్ రూపంలో తెలియచేయండి. డీటెయిల్గా నేను మరలా టైప్ చేసైనా డీటెయిల్గా చెప్తానండి. సో వితౌట్ ట్రాక్షన్ కంట్రోల్ అయితే మీకైతే ఇంకా వెహికల్ డ్రిఫ్ట్ అయిపోద్ది, టిల్ట్ అయిపోవచ్చు, చాలా ప్రమాదాలు జరగవచ్చండి. సో అందుకనే ఇప్పుడు చాలా మీకు లైవ్ అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. హైదరాబాద్లో జరిగినాయి కదా ఫ్లైఓవర్ మీద, అంటే ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోయే ట్రాక్షన్. అంటే ఆ టర్నింగ్లో ఏదైతే ఉందో అన్బ్యాలెన్స్ అనమాట, బ్యాలెన్స్ అవ్వకుండా వెహికల్ అనేది డ్రిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోద్ది అనమాట. సో విత్ ట్రాక్షన్ అయితే కంట్రోల్ అవుతుంది అనమాట. ఏదైతే మీకు ఆటోమేటెడ్ కంట్రోల్ ఒక ఆప్షన్ ఉందో వెహికల్, ఇంజన్ నుంచి ఆటోమేటిక్గా సిగ్నల్ తీసుకుని పవర్ని తగ్గించి ఆటోమేటిక్గా బ్రేక్ అదే అప్లై చేస్తుంది. స్టీరింగ్ అనేది స్టెబిలిటీ అవుతుంది అనమాట. అట్లీస్ట్ ఆ డ్రిఫ్ట్ కొట్టేటి పక్క పడకపోయినా అట్లీస్ట్ మన బ్యాలెన్స్లో ఉంటుంది, మినిమం బ్యాలెన్స్ ఉంటుంది అనమాట. సో 4th వన్ ఎయిర్ బ్యాగ్ వెహికల్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బండి లక్షలు పెట్టి కొంటాం కానివ్వండి, ఎవరు ఎయిర్ బ్యాగ్స్ గురించి ఆలోచించరు. ఈవెన్ ఎయిర్ బ్యాగ్స్ 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్న వెహికల్స్లో కూడా స్టీరింగ్ కవర్స్ వేసి ఏంటో కప్పిపుచ్చేస్తారు. ఎందుకు అర్థం కాదు, తెలియక చేస్తారో. తెలిసి మాత్రం చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి అలాంటి తప్పులు చేయొద్దండి. తెలియక చేసేవాళ్ళు ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, దయచేసి తెలుసుకోండి. సో ఎయిర్ బ్యాగ్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, అసలు ఎయిర్ బ్యాగ్స్ ఏంట్రా బాబు, ఎయిర్ బ్యాగ్స్ ఏంటి, ఈ ప్రీ టెన్షనర్లు ఏంటి, ఈ బెల్ట్లు ఏంటి, ఈ కంటిన్యూస్గా ఈ అలారం సౌండ్లు ఏంటి, 120 సెకండ్స్ బీప్ ఏంటి, 180 సెకండ్స్ బీప్ ఏంటి అని చెప్పి చాలామంది కస్టమర్స్ కూడా ప్రాక్టికల్గా నేను జాబ్ కార్డ్స్ నోట్ చేసేటప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ అడుగుతున్నారు అనమాట, డౌట్స్. నేను చెప్తున్నాను ఓపిక. స్టాండర్డ్స్ ప్రకారంగా BS4కి BS6కి ఒక డిఫరెన్స్, ఎప్పటికప్పుడు పారామీటర్స్ కూడా మారుతూ ఉంటాయి కాబట్టి దాని పరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూనే వచ్చాను. అండ్ ఎయిర్ బ్యాగ్ టైప్స్ అనమాట. ఒకటి డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, దాని తర్వాత ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, దాని తర్వాత సైడ్ ఎయిర్ బ్యాగ్, దాని తర్వాత కట్టన్ ఎయిర్ బ్యాగ్ అనమాట. సో యాక్సిడెంట్ అయిన 0.03 సెకండ్స్లోనే మీకైతే కనుక హిట్ అయిన వెంటనే టాప్ అని ఎయిర్ బెలూన్ అనేది ఓపెన్ అయిపోయి మిమ్మల్ని అయితే కనుక సేవ్ చేయడానికి చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది అనడంలో అసలు ఏమాత్రం సందేహం లేదనమాట. సో ఇక్కడ ఎయిర్ బ్యాగ్స్ ఓకే తగిలింది, 0.03 సెకండ్స్లో ఓపెన్ అయిపోయింది, అంతా బాగానే ఉందండి. బట్ ఇక్కడ ఒక డౌట్ రైజ్ అవుతుంది అనమాట. ఏమండి మేమైతే కనుక ఎయిర్ బ్యాగ్స్ ఈ బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పి ఇవన్నీ కట్టుకుంటామండి, కొంచెం పిల్లో ఆమ్రెస్ట్ ఈ ఎయిర్ బ్యాగ్స్ మీద, దాని తర్వాత ఎదర డాష్ బోర్డ్ మీద కొంచెం కప్పేసేయడం, డిజైన్ కోసం ఏమైనా కొంచెం షో కోసం చేయడం, ఇలాంటి మాత్రం దయచేసి చేయొద్దండి. చేస్తే కనుక మీకే రిస్క్ అనమాట. ఆ 0.03 సెకండ్లో దానికి ఏంటంటే హిట్ అయినప్పుడు ఆ సిగ్నల్ వెళ్ళకపోతే ఎయిర్ బ్యాగ్ అనేది ఓపెన్ అవ్వదు, మీరైతే కనుక డేంజర్లో పడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దయచేసి ఎయిర్ బ్యాగ్స్ విషయంలో ఎవరు తప్పిదం చేయొద్దు. కంపెనీ నుంచి వచ్చిన ఎయిర్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో కంపెనీ సీట్స్ కవర్స్ వేయించండి తప్ప మీరు బయట వెళ్ళి అన్అప్రూవ్డ్గా తెలుసుకొని చేయండి. ఏదైనా సరే షోరూంలో అడిగి వాళ్ళు ఓకే సార్ ప్రిఫరబుల్ అంటే చేయండి తప్ప మీరు అన్నెసరిగా డెసిషన్ తీసుకోవద్దు. మాత్రం ఏమాత్రం మీరు ప్రాణాలు మాత్రం అపాయంలో పెట్టుకోవద్దండి. కంపల్సరీగా ఇక్కడైతే కనుక సీట్ బెల్ట్ మాత్రం ఖచ్చితంగా పెట్టుండాలండి. అప్పుడే మీకైతే కనుక ఇంజురీస్ చాలా తక్కువ జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే కనుక బిఎన్కే యాప్లో కూడా వీళ్ళు టెస్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ పరిగణనలో పెట్టుకునే టెస్ట్ చేస్తారనమాట. దీంతో పాటుగా చాలా చాలా ఇంపార్టెంట్ వార్నింగ్ అండి, సేఫ్టీ ఫీచర్స్ ఆన్లో ఖచ్చితంగా ఉంటే సరిపోదు. మీరు వాటిని కనుక సీట్ బెల్ట్ కనుక కంపల్సరీగా ఫాలో అవ్వాలి. స్పీడ్ కంట్రోల్ మస్ట్.
స్పీడ్ కంట్రోల్ మీకు 120 140 వెళ్ళిపోతే ఇవన్నీ వర్తిస్తాయి అంటే వర్తించదు. 90 80 100 లోపు వెళ్ళాలండి. స్పీడ్ ఏముందండి, ఒక అరగంట ముందు బయలుదేరండి, మీరు అనుకున్న టైంకి ఖచ్చితంగా రీచ్ అవ్వగలరు. అలా అని చెప్పి మీరు గంట లేట్ అయిందని చెప్పి ఉండాల్సిన స్పీడ్ కల్లా 140 160 తొక్కిస్తే మీరు చాలా డేంజర్లో పడతారని చెప్పి నా తరపు నుంచి నేనైతే కనుక రిక్వెస్ట్ చేస్తున్నాను నా వ్యూవర్స్, నా సబ్స్క్రైబర్స్ అందరికీ. దీని తర్వాత ఇంకో మెయిన్గా చిన్న విషయం వీడియో అయితే కనుక ముగిచ్చేస్తాను. ఈ వీడియోలో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే మన వీడియో అయితే కనుక లైక్ చేయండి మామ. మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మామ. సో ఇలాంటి మరికొన్ని కంటెంట్స్ ప్లస్ మీకైతే కనుక ఇన్ఫర్మేషన్గా నేనైతే కనుక మ్యాక్సిమం నెక్స్ట్ ఏ వీడియో చేయాలో మీరైతే కనుక మీరు ఏమన్నా ఐడియాస్ ఇవ్వగలిగితే కనుక కామెంట్ రూపంలో తెలియచేయండి, దాని మీద చేస్తాను. లేదు నేనైతే కనుక 2-3 డేస్ అనాలిసిస్ చేసుకొని ఏది బెస్ట్ ఇస్తే మీకైతే కనుక అడ్వాంటేజ్ అవుతుందో దాని మీద నేనైతే కనుక ఒక టాపిక్ మంచిగా డిసైడ్ చేసుకొని చేస్తానండి. అంతవరకు థ్యాంక్ యూ సో మచ్, బాయ్.